హాయ్ అండి, ఇవాళ నేను మోమోస్ చేయబోతున్నా. దీని ప్రిపరేషన్ మొత్తం చూసేద్దాం పదండి. ఇంకా నేను క్యాబేజీ అనమాట కురిమేస్తున్నాను. ఆ తర్వాత అయితే రెండు క్యారెట్లు అనమాట కురిమేస్తున్నాను. దీన్ని అనమాట మంచిగా మనం కురిమేసుకుందాం. ఆ తర్వాతనైతే మైదా అనమాట మంచిగా 5 minutes అవ్వనిద్దాం. ఇంకా మనకు కావాల్సినవన్నీ కోసుకున్నాం. ఇంకా మనకి ఏమేమి కావాలంటే క్యారెట్, బఠానీ, ఇంకా కొత్తిమీర, ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి, ఇంకా అల్లం, ఇంకా క్యాబేజ్ అనమాట ఇది. ఇప్పుడు మనం కొద్దిగా ఇదంతా చేసేసుకుందామా. ఇంకా మనం కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని అయితే కొద్దిగా ఆయిల్ పోసుకుందామా. దీన్ని మంచిగా హీట్ అవ్వనిద్దాం. హీట్ అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ అనమాట ఇందులోకి వేసేసుకుందాం. దీన్ని అనమాట మంచిగా చేసేసుకుందాం. కానీ బ్లాక్ కలర్ మాత్రం అస్సలు అవ్వకూడదు. ఇదనమాట పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుతుందాం. ఇంకా తర్వాత ఆనియన్ వేసేసుకుందామా. ఆనియన్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము, మంచిగా కలుపుకుందాము. తర్వాతనైతే క్యాబేజీ వేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేసుకుందామా. ఆ తర్వాతనైతే క్యారెట్ను ఇంకా బఠానీ కూడా వేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేసుకుందామా. మనకి ఇంకా టేస్ట్ రావాలంటే ఏం చేద్దామనేది చూపిస్తా. గరం మసాలా అయితే వేసేసుకుందాం. మంచిగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా మనం మైదా అనమాట రౌండ్ చేసేసుకుందామా. మంచిగా రౌండ్ చేసేసుకొని అయితే మనం అన్నమాట స్టార్ట్ చేసేద్దాం. ఇలా మొత్తానికి అయిపోయిన తర్వాత రౌండ్ అనమాట చేసేసుకుందాం. తర్వాత మంచిగా దీన్ని అనమాట రౌండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాతనైతే మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ అనమాట వేసేసుకుందాం. తర్వాతనైతే నేను చిన్న చిన్న మోమోస్ చేస్తున్నాను. నేను అనమాట ఇలా చేస్తున్నాను, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు దీన్ని. ఇలా అనమాట నేను రౌండ్గా చేసేసుకొని అయితే మోమోస్ అనమాట ఇలా చేసేసాను. ఇవన్నిటి కూడా మంచిగా ఇలా చేసేసుకొని ఉందామా. ఇదంతా మొత్తం చేసేసుకుందాం. ఇంకా మొత్తం చేసేసుకున్న తర్వాత మనమైతే ఇడ్లీ తట్టలో అనమాట వేసేసుకుందాం. ఇడ్లీ తట్టకు ఉంటుంది కదా, మనం కొద్దిగా ఆయిల్ పోసుకుందాం దీన్ని, ఎందుకంటే మనకి మోమోస్ మంచిగా రావడానికి. మోమోస్ అనమాట ఇందులో వేసేసిన తర్వాత మోమోస్ పైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఇంకా మనమాట ఒక్కొక్కటి దానిపైన పెట్టుకుంటాం. మనమాట ఇడ్లీ పాత్రలో అనమాట పెట్టిద్దాం. చాలా అంటే చాలా బరువుగా ఉందండి, ఎందుకంటే మోమోస్ కదా. ఇంకా దీంట్లో అనమాట ఎలాగో ఒకసారి పెట్టేశాను. ఇంకా మనం అన్నమాట క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టేసుకొని అయితే మనం అన్నమాట గ్యాస్ ఆన్ చేసి దీన్ని 10 minutes అవ్వనిద్దామా. ఇంకా మొత్తానికి మన మోమోస్ అనమాట రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను నా టేస్ట్ నుండి ఇవన్నీ మీకు చూపిస్తాను. ఒకటి తీసుకొని అయితే నేను తింటూ ఉంటే ఎంత బాగుందో అండి, నోట్లో కరిగిపోతుంది, అంత బాగుంది. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. బాయ్.